హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో నిన్నటి నుంచి రైతుల ఖాతాలోకి రుణమాఫీ డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక నుంచి యొక్క రైతుల ఖాతాలోకి డబ్బులు పడవండి. సో ఎవరెవరికి డబ్బులు పడవనే దానికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజున ఎంతమందికి ఏ ఏ జిల్లాల వారికి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు పడబోతున్నాయి, ఈ యొక్క విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేయండి. మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అయితే తీసుకువచ్చింది. అందులో రైతులకు సంబంధించి తెలంగాణ ద బిగ్గెస్ట్ స్కీమ్ ఏదైనా ఉందనంటే సో ఆ యొక్క స్కీమ్ వచ్చేసి రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి మనకు తొలి విడత కింద ₹1,00,000 లోపు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూస్తే ఇక నుంచి ఎవరెవరికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు పడవు అనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో మనం క్లారిటీగా చూసుకుంటే తెలంగాణలో రైతులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పంట రుణమాఫీ అమలునైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తీసుకుని ఈ యొక్క పంట రుణమాఫీని మార్గదర్శకాలను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ యొక్క మార్గదర్శకాలలో రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డును తప్పనిసరి చేయటమే కాకుండా కొన్ని నిబంధనలను కూడా పెట్టారండి. ఈ యొక్క మార్గదర్శకాల నేపథ్యంలో రైతులందరికీ ఈ రుణమాఫీ పథకం వర్తించదు. పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆహార భద్రతా కార్డు ప్రామాణికంగానే ఈ పంట రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో ఇది కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. దీన్ని బట్టి పింక్ కలర్ రేషన్ కార్డుదారులకు మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఈ యొక్క రుణమాఫీ పథకం వర్తించదు. ఇక ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే దీర్ఘకాలిక పంటలకు ఈ రుణమాఫీ వర్తించదన్నమాట. అంటే వరి, పత్తి, చెరకు, కూరగాయలు లాంటి పంటలకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తించనుంది. మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ వర్తించదట. మరోవైపు రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచులను నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగతా ప్రైవేటు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నటువంటి రైతులకు ఈ రుణమాఫీ వర్తించదు. మరోవైపు పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ 12వ తేదీ డిసెంబర్ 2018 నుంచి 9వ తేదీ డిసెంబర్ 2023 వరకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మధ్య తీసుకున్నటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేస్తుంది. అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. కానీ ముందుగా ఒక మెలిక అయితే ఉంది. 2 లక్షల కంటే పైన మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా మీరు ఏ బ్యాంకులో అయితే రుణం తీసుకున్నారో ఆ బ్యాంకులో మీరు కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. అలాగే ఈ రుణమాఫీలు ఎస్హెచ్ఐలు, జేఎల్టీలు, ఆర్జీఎంలు, ఎస్ఈసీలు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. ఈ పథకం మొత్తానికి సంబంధించిన రుణమాఫీ డబ్బులను పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఈ పథకం వర్తించదు. కంపెనీలు, ఫార్మ్స్ వంటి స్థలాలకు ఇచ్చినటువంటి పంట రుణాలకు కూడా
ఈ యొక్క పథకానికి సంబంధించి రుణమాఫీ వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక ఈ రుణమాఫీ అనేది మనకు విడతల వారీగా రైతుల ఖాతాలలోకి జమ కాబోతుంది. విడతల వారీగా అంటే ఒక్కొక్క రైతుకి మొట్టమొదటగా మనకు రూ. 2,00,000 రుణమాఫీలో భాగంగా తొలి విడత కింద రూ. 50,000, రూ. 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ అయితే చేస్తారు. తర్వాత రెండో విడత కింద మనకు ఈ యొక్క డబ్బులనైతే మనకు రెండో విడత కింద 1,00,000 నుంచి 1,50,000 లోపు మనకు విడుదల చేస్తారు. మూడో విడత కింద 1,50,000 నుంచి మనకు రూ. 2,00,000 లోపు అయితే విడుదల చేస్తారనమాట. అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు మనకు రీసెంట్లీ విడుదల చేసినటువంటి అమౌంట్ చూసుకుంటే 6,000 కోట్లకు పైగా అయితే మనకు అమౌంట్ అయితే విడుదల చేశారండి. సో ఈ యొక్క అమౌంట్ అంతా కూడా రైతుల ఖాతాల్లోకి పడుతున్నాయి. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలైతే బాగా జోరందుకున్నాయండి. సో చాలా ప్రాంతాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్స్ కూడా అయితే మనకు క్లోజింగ్లో అయితే ఉంటున్నాయన్నమాట. సో నిన్నైతే మనకు సాఫ్ట్వేర్ కూడా అయితే మైక్రో సాఫ్ట్వేర్లో సో ఒక ఎర్రర్ అనేది రావడం వల్ల బ్యాంకుల్లో కూడా చాలా బ్యాంకులు పనిచేయలేదు. సో ఇట్లాంటి మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉండడం వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది, కానీ అందరి ఖాతాల్లో కూడా రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడతాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. దాని ద్వారా మీ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు పడే స్థితిని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాకాలం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ప్రస్తుతం వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము రైతులకు 15,000 రూపాయలు అయితే రైతు బంధు కింద పెంచి మేము ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలలో భాగంగా అయితే ప్రకటించారండి. అయితే ఈ యొక్క మనకు ఎన్నికల్లో ప్రకటించినటువంటి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేయబోతుంది. ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి దాదాపుగా మనకు ఈ యొక్క 15,000 రూపాయల్లో తొలి విడత కింద 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలంటే దాదాపు 15,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి ఆల్రెడీ ఇప్పుడు రుణమాఫీ డబ్బులతో విడుదల చేస్తున్నారు కాబట్టి ఆగస్టు 15వ తారీఖుకంతా కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులంతా రైతుల ఖాతాలలోకి జమ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా త్వరపెడుతుంది. ఇక మిగిలినటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి నిధులను కూడా విడుదల చేసేందుకు దాదాపు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలైతే ఖరారు చేసింది. ఎవరైతే సొంత భూమిని సాగు చేస్తుంటారో వారితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట. సో కౌలు రైతులకు కూడా అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత కింద విడుదల చేసి 7,500 రూపాయలు ఖచ్చితంగా పడతాయి. అయితే కౌలు రైతులు ఏం చేయాలంటే మీరు కౌలు రైతులకు సంబంధించినటువంటి కౌలు రైతు కార్డులు అయితే ఉంటాయన్నమాట. క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఆ యొక్క కార్డ్స్ని అయితే మీరు తీసుకోండి. ఆ కార్డ్స్ని మీరు మీ యొక్క విఆర్ఓ దగ్గరికి మీకు సంబంధించినటువంటి భూ యజమానిదారుడి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, పంట పొలం యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ తీసుకొని ఎవరైతే కౌలుకు తీసుకున్నారో ఆ వ్యక్తి మీ యొక్క బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు మొత్తంగా 4 ప్రూఫ్స్ తీసుకొని మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే విఆర్ఓ గారు మీకు కౌలు కార్డులు అయితే మీకు ఇస్తారనమాట. ఆ కార్డులు తీసుకొని మీరు రైతు భరోసాకి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో 2 రోజుల్లో పూర్తి విధి విధానాలైతే ఖరారు చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి మనకు ఈ నెల చివరి వారంలో అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. సో మొత్తం మీద మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. దయచేసి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.